బీజేపీలో సెలెక్టెడ్ పంచాయతీ తెర మీదకొచ్చిందా? తెలంగాణ బీజేపీలో ఇప్పుడు మరో ముసలం ముంచుకొస్తుందా? సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికే నానా తంటాలు పడిన కమలం పార్టీ ఇప్పుడు సెలెక్టెడ్ పదవులను ఎంపిక చేయడంలో ఏం చేయబోతుంది? వచ్చే తుఫాను ఏ విధంగా ఎదుర్కోబోతుంది? కార్యవర్గం ఎంపికలో నూతన అధ్యక్షుడు రామచంద్రరావు అనుసరించబోతున్న వ్యూహం ఏంటి? తెలంగాణ బీజేపీ పగ్గాలను రామచంద్రరావు చేపట్టారు. అనూహ్యంగా కొత్త సారథిగా బాధ్యతలు దక్కించుకున్న రామచంద్రరావుకు పార్టీలో అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడం ఆయన ముందున్న అతిపెద్ద సమస్య. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలతో తెలంగాణలో బీజేపీ చట్టసభల బలం 21 మందికి చేరగా 21 మందిలో తాజాగా రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2 కేంద్ర మంత్రులను, 8 మంది సీనియర్ ఎంపీలను కొత్త అధ్యక్షుడు ఎలా సమన్వయం చేసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎంపీల్లో, ఎమ్మెల్యేలు పలువురు అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకొని నిరాశకు గురైన పరిస్థితులు ఉన్నాయి. ఏకంగా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించగా అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్న ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి లాంటి నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వారి నుంచి రామచంద్రరావుకు ఎలాంటి సహకారం అందుతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. వీరందరినీ సమన్వయం చేసుకోవటం రామచంద్రరావు ముందున్న అతిపెద్ద సవాల్ కాగా, కీలక నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో రామచంద్రరావు ఎలా ముందుకు వెళ్తారు అనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. మొన్న సంస్థాగతంగా జరిగిన జిల్లాల అధ్యక్షుల పదవుల కోసం అనేక మంది నేతలు పోటీపడి నిరాశకు గురయ్యారు. ఇంకా అసంతృప్తి సెగలు చెల్లారకముందే ఇప్పుడు సెలెక్టెడ్ పదవుల పంచాయతీ పార్టీలో మరో రచ్చరేపే అవకాశం కనిపిస్తోంది. ఎలెక్టెడ్ పదవులు దక్కకపోవడంతో సెలెక్టెడ్ పదవులకైనా ఎంపిక చేయాలని నేతలు పట్టుబడుతున్నారట. జిల్లా కమిటీలో ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, మోర్చాల అధ్యక్షులు, అధికార ప్రతినిధుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా రాష్ట్ర కమిటీలో పదవుల కోసం నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. సెలెక్టెడ్ పదవుల పంచాయతీ తేలకముందే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సమయం కూడా ముంచుకొస్తోంది. పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 11 లక్షల మంది సభ్యత్వాలుండగా తాజాగా జరిగిన సభ్యత్వ నమోదులో 34 లక్షలకు పెంచుకోగలిగారు. అంతేకాదు, గతం కంటే పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లు సాధించారు. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ ఓటు శాతాన్ని కాపాడుకోవటం ఇప్పుడు పార్టీకి పెద్ద సవాలే అన్న టాక్ వినిపిస్తోంది. ఇట్లాంటి సవాళ్లున్న సందర్భంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవటం, పార్టీ బలోపేతం చేసుకోవటం వంటి అంశాలు పెద్ద పరీక్ష అంటున్నారు. మరి అంతమంది ఈగోస్ని కొత్త బాస్ ఎలా సాటిస్ఫై చేస్తారు, కమలం బండిని ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి.